బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో అతిపెద్ద సంచలనం రాబోతుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కూడా కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. మరో 2 కేసులు 409, 120B సెక్షన్లు కూడా చేర్చారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు ఏసీబీ అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి పేర్లను కూడా చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా FEO సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు కూడా ఆరోపించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు నిధులు చెల్లించినట్లు కూడా ప్రస్తావించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లించడంపై 8 కోట్ల రూపాయల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐ పెనాల్టీ చెల్లింపు జరిపింది. ఆర్బీఐ పెనాల్టీతో ఈ రేసు స్కామ్ లో బట్టబయలు అయింది. ఇక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు, రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో హెచ్ఎండిఏ బోర్డు నుంచి కేటీఆర్ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. అంతేకాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఏసీబీ పేర్కొంది. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే నిధుల విడుదల అయినట్లు కూడా గుర్తించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిపినట్లు కూడా ఏసీబీ పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, దీపిక కార్ పార్టీకి ఫార్ములా ఈ కార్ రేస్ అయితే ఇప్పుడు తలడంపిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి గతంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ రేస్ కోసము విదేశీ కంపెనీలకు అక్రమంగా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై కూడా విచారణ జరిపింది. విచారణ జరిపిన నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై కేసు నమోదు చేయాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పి నెల రోజుల క్రితమే ప్రభుత్వం మరి గవర్నర్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నుంచి కూడా 4 రోజుల క్రితం ఆమోదం లభించింది. ఆమోదం లభించిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా మరి ఈ విషయంలో ప్రొసీడ్ అంటూ కూడా ఏసీబీకి మరి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరి A1 గా కేటీఆర్ ను, A2 గా మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, అలాగే A3 గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన KLN రెడ్డిని A3 గా మరి పేర్కొంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సో ఇందులో 4 నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. సో దీంట్లో మరి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశారు. సో మొత్తానికి గత కొన్ని రోజులుగా కూడా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారులు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కావచ్చు, మరి అరెస్టు అనివార్యమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి అరెస్ట్ ఉంటుందా, లేక దీనిపైన కేవలం కేసు విషయంలో నోటీసులు ఇస్తారా, మరి విచారణకు ఎప్పుడు పిలుస్తారు అనే దాని పట్ల మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే కేటీఆర్ పై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి అంటే ఏసీబీ అధికారులు కూడా పక్కా ప్రూఫ్స్ తోనే ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా నిధులు విడుదలైనట్లు, హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, మినిస్టర్స్ అనుమతి లేకుండా కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఏసీబీ చెప్తుంది కదా. సో దీనికి కేటీఆర్ ఎలాంటి స్పందన ఇచ్చే అవకాశం ఉందంటారు? మరి ఇంకా నిన్నటి నుంచి కూడా దీంట్లో చర్చ, అసెంబ్లీలో చర్చ జరగాలంటూ మరి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ను కలిసి మరి కోరిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం కావచ్చు, A1 గా కేటీఆర్ ను పేర్కొనడం కావచ్చు. సో దీంట్లో మరి అసెంబ్లీలో చర్చ విషయంలో బీఆర్ఎస్ పట్టుబడుతుంటే మరొక వైపు ఏసీబీ అధికారులు అయితే కేసు బుక్ చేయడం కావచ్చు, తర్వాత A1 గా కేటీఆర్ ను పేర్కొనడం కావచ్చు కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కేటీఆర్ అంశంలో మరి ఇక ఈ ఫార్ములా రేస్ విషయంలో, ఫార్ములా కార్ రేస్ విషయంలో మాత్రం గత కొన్ని రోజులుగా కూడా మరి ఇటు మంత్రి పొంగులేటి కావచ్చు, తర్వాత మరికొంతమంది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా మరి 55 కోట్ల రూపాయలు మరి అక్రమంగా చెల్లించారు విదేశీ కంపెనీలకు. దీనికి సంబంధించి మరి
కేటీఆర్ అప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా విచారణ చేసిన సందర్భంగా మరి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మరి సీఓల నుంచి బాంబులు పేలుతాయని, తర్వాత కూడా బాంబులు పేలుతున్నాయి వచ్చిన తర్వాత కూడా చెప్పడం కావచ్చు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు విషయంలో మరి ప్రభుత్వం అయితే మరి మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ విషయంలో మరి అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తుంది. ఇదే క్రమంలో గవర్నర్ అనుమతి తీసుకోవడం కావచ్చు, తర్వాత గవర్నర్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం కావచ్చు. ఏసీబీ అధికారులకు సంబంధించి మరి కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అయితే ఇప్పటికీ చట్టపరంగా అన్ని చిక్కులు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి A1 గా పేర్కొంటూ కూడా మరి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. సో అరెస్ట్ అయి ఉంటుందా లేదా కేసు నమోదుపై విచారణకు పిలుస్తారా, విచారణలో తేలిన అంశాలను బట్టి మరి అరెస్ట్ చేస్తారా అనే దాని క్రమంలో కావచ్చు. మొత్తానికి 55 కోట్ల రూపాయలు మరి కేటీఆర్ చెప్పడం ద్వారానే తాము కూడా మరి ఈ పని చేశామని చెప్పి కూడా ఫార్ములా ఈ రేస్ అంశంలో చెప్తున్నారు. ఇక కేటీఆర్ కూడా తాను ఈ విషయంలో మరి అసెంబ్లీలో చర్చ పెట్టి దీనిపైన చర్చిద్దాం, పూర్తి వివరాలు కూడా తాను అసెంబ్లీ సమావేశాలను చెప్తానని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. థాంక్యూ శ్రీనివాస్. ఈ రోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం, ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు.